హాయ్ హలో ఫ్రెండ్స్, వెళ్తే డెమో వీడియో వచ్చేసి చూసేసి ఉంటారు కదా. ఫోక్ డీజే సాంగ్ మనం ఏమాత్రం లేదు చేయకుండా వీడియోకి వెళ్ళిపోయి మొన్న ఒక చిన్న రిక్వెస్ట్ భయ, మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోరో జల్దీ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నేను పెట్టిన వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. అందువల్ల సబ్స్క్రైబ్ అనేది చేసుకోమని చెప్తున్నాను. అట్లనే మన ఛానల్కి కొంచెం సపోర్ట్ అనేది ఇవ్వండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అనేవి ముందుకు తీసుకొస్తాను. ముందుగా మనం వీడియోకి వెళ్ళే ముందు మన దగ్గర ఎలైట్ మోషన్ యాప్ ఉండాలి. ఒకవేళ మీ దగ్గర లేకపోతే మన వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. అదిగాక మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఉంటుంది. బీట్ మార్క్ షిక్ ఎఫెక్ట్ లింక్ కూడా వీడియో కింద లింక్ ఉంటుంది. మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా లింక్ ఉంటుంది. ఒకసారి వీడియో అయితే ప్లే చేసుకుని చూడండి. లింక్ పైన క్లిక్ చేయగానే మనం డైరెక్ట్ ఎలైట్ మోషన్లోకైనా వెళ్ళిపోతాము. ప్లీజ్ వెయిట్, కొంచెం లోడింగ్ అనేది అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మన లోగో, మీ లోగో చేంజ్ చేసుకోవాలనుకుంటే కలర్స్లోకి వెళ్ళేసి లాస్ట్ వన్ సెలెక్ట్ చేసుకొని మీడియాకి వెళ్ళి మీ లోగో ఏదైతే ఉందో ఇక్కడ క్లిక్ చేసుకొని, నా లోగో వచ్చేసి మిస్టర్ నాని ఆఫీషియల్ ఎడిటర్, నేను ఆ లోగో ఇక్కడ యాడ్ చేస్తున్నాను. యాడ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ వన్ లేయర్ పైన క్లిక్ చేసుకొని కలర్స్లోకి వెళ్ళి లాస్ట్ వన్ సెలెక్ట్ చేసుకొని, మీరైతే వాళ్ళ పిక్స్ అయితే పెట్టి రీచ్ చేయాలనుకుంటారో వాళ్ళ పిక్స్ అయితే తీసుకోండి. నేను వచ్చేసి వాళ్ళ పిక్స్ అనేది తీసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీరు ఎవరైనా పిక్ తీసుకోండి. నేను వచ్చేసి యాక్టర్ పిక్స్ అనేది తీసుకుంటాను. పిక్ పైన సెలెక్ట్ చేసుకొని ప్లస్ బటన్ పైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ పిక్ అనేది యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ లేయర్ కూడా సేమ్ కలర్స్లోకి వెళ్ళి లాస్ట్ వన్ సెలెక్ట్ చేసుకొని పిక్ పైన సెలెక్ట్ చేయగానే మనకి ఇక్కడ పిక్ అనేది యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ లేయర్ కూడా సేమ్ కలర్స్లోకి వెళ్ళి లాస్ట్ వన్ సెలెక్ట్ చేసుకొని పిక్ పైన సెలెక్ట్ చేయగానే యాడ్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఇదే విధంగా అన్నిటికైతే యాడ్ చేసాను. అన్నీ వేడి చూపిస్తాను, కాకపోతే మనకి వీడియో లెంత్ అనేది పెరిగిపోతుంది. అందువల్ల మీకు అన్నీ యాడ్ చేసుకోమని చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అన్నిటికైతే యాడ్ అయిపోయింది కదా. వీడియోలో సేవ్ చేసుకోవాలి చూపిస్తున్నాను. ఇక్కడ పైన ఎక్స్పోర్ట్ బటన్ పైన క్లిక్ చేసి వీడియో సెలెక్ట్ చేసుకొని మీకు ఎంత క్లారిటీ కావాలనుకుంటే అంత క్లారిటీ పెట్టేసుకొని ఇప్పుడు మనకి వీడియో అనేది సేవ్ అవుతూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి వీడియో అనేది అయిపోయింది. సేవ్ బటన్ పైన క్లిక్ చేస్తే మనకి వీడియో సేవ్ అయిపోయినట్టే. ఒకసారి వీడియో ఎలా వచ్చిందో ప్లే చేసుకుని అయితే చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో నచ్చినట్టయితే మన ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ మేము ముందుకు తీసుకొస్తాను.